హలో ఎవ్రీవన్. సర్చింగ్ ప్లేలిస్ట్‌లో మనము ఇంకో క్వెషన్ చూద్దాము. అండ్ ఇది కూడా ముందే చెప్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము ఆల్రెడీ టాకిల్ చేసాము. కానీ ఇక్కడ నీకు జస్ట్ ఆ థింకింగ్ ప్రాసెస్ ట్రిగ్గర్ అయితే చాలు. వన్స్ ట్రిగ్గర్ అయిందా నువ్వే అంటావు. అరే! మళ్ళా పేరుకే హార్డ్ అని. అండ్ చెప్తున్నా హార్డ్ ప్రాబ్లమ్స్ కదా! మనకు అర్థం కావేమో. నిజంగా నీకు అసలు అర్థం కాదేమో అనే క్వెషన్ ఏముంటే నేనెందుకు ఆ వీడియో చేస్తా చెప్పు? ఆ పర్టిక్యులర్ క్వెషన్ తీసుకొని నిన్ను డీమోటివేట్ చేసే పని ఎందుకు చేస్తా నేను? నేను వీడియోస్ చేస్తుందే నీకు అర్థం అవ్వాలని. అసలు అర్థం కాని క్వెషనే తెచ్చేసి ఏదో నాకు కోడింగ్ వచ్చని నేను ప్రూవ్ చేసుకోవడానికి కాదు గదా! ఈ యూట్యూబ్ అంతా లేదా వాటెవర్ ద ఛానెల్ నేను క్రియేట్ చేసింది. ఛానెల్ క్రియేట్ చేసిందే నీకు అర్థం అవ్వాలని. నువ్వు డీఎస్‌సీలో స్ట్రాంగ్‌గా అవ్వాలని. అలాంటప్పుడు నీకే తెలియని క్వెషన్‌ని ఇంకా డిఫికల్టీగా చేసి, నీకే ఒక డీమోటివేషన్‌గా తెచ్చేలాగా ఇలాంటివి ఎందుకు చేస్తా? అంటే నేనొక క్వెషన్ చేస్తున్నానంటే, ఆ క్వెషన్‌లో నువ్వు డెఫినెట్‌గా ఏదో ఒక కొత్త పాయింట్ నేర్చుకోవాలని. అండ్ ఆ క్వెషన్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, డెఫినెట్‌గా అది నీకు ఆల్రెడీ అప్పటిదాకా నేర్చుకున్న నాలెడ్జ్ మీద చెయ్యొచ్చని, కొత్త ఒక ప్యాటర్న్‌ని నేర్చుకుంటావని. ఓకే. అంతేగాని అరే! ఈజీయే. అంతకన్నా మన వల్ల కాదు. సరే మీడియంలో ఏదో ఒక 2, 3 క్వెషన్‌లు చేద్దాము. ఇక హార్డ్ అంటావు అసలు మన వల్ల ఇట్లా వద్దు. ఓకే. ఒకసారి మళ్ళా విను. నిజంగా చివరిదాకిని అర్థం కాపోతే లేదా నిజంగా టఫ్ అనిపిస్తే అప్పుడు కామెంట్ చెయి. ఓకే. బట్ కాన్సంట్రేటెడ్‌గా విను. ఓకే. అండ్ బ్యాక్ టు దిస్ క్వెషన్. సో ఈ క్వెషన్ వచ్చేసి లీడ్ కోడ్ క్వెషన్ నంబర్ 410 అండ్ స్ప్లిట్ అరే లార్జెస్ట్ సమ్. ఓకే. మళ్ళా చెప్తున్నా చూడొద్దు. సో క్వెషన్ వచ్చేసి గివెన్ an integer array nums and an integer k, split nums into k non-empty subarray such that largest sum of any subarray is minimized. అర్థం కాల, కష్టంగా ఉంది. ఫైన్, స్ప్లిట్ చేసుకుందాము. ఒక అరే ఇస్తున్నాడు, నాకు ఒక కే కూడా ఇస్తాడు. ఆ కే ఏం చెప్తుందంటే నేను అన్ని సబ్ అరేస్‌గా స్ప్లిట్ చేయాలి. సబ్ అరే అంటే ఏంటి? ఇప్పటిదాకా ఈ వర్డే వినలా. సబ్ అరే అంటే ఏం లేదు. ఈ అరేలో ఏదో ఒక పార్ట్ తీసుకుంటే అది కంటిన్యూయస్‌గా తీసుకోవాలి. దాన్నే సబ్ అరే అంటాం. ఆ అరేలో సబ్ పార్ట్. ఇక్కడ రాండమ్‌గా వాల్యూస్‌ని తీసుకొని పిక్ చేసుకొని ఒక కొత్త అరే ఫార్మ్ చేయడం కాదు. కంటిన్యూయస్‌గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని తీసుకుంటావు? ఈ కంటిన్యూయస్ పోర్షన్ అంతా తీసుకోవాలి. ఇలా తీసుకునే దాన్ని మనం సబ్ అరే అంటాము. ఇఫ్ ఇన్ కేస్ అలా రాండమ్‌గా ఒక్కొక్క చార్ట్ తీసుకొని ఒక కొత్త అరే ఫార్మ్ చేస్తే దాన్ని సబ్ సీక్వెన్స్ అంటాము. ఓకే. అండ్ ఫైన్, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం సబ్ సీక్వెన్స్ గురించి ఏం మాట్లాడలేదు. క్వెషన్ సబ్ అరే మీదే. అంటే ఒక పర్టిక్యులర్ అరే తీసుకుంటే ఆ అరేలో వాటెవర్ ద అరే లైక్ సబ్ అరేని అట్లా పిక్ చేసుకుంటే కన్సిక్యూటివ్‌గా చంక్ ఆఫ్ డేటాని పిక్ చేసుకుంటే దాన్ని మనం సబ్ అరే అంటాం. సో ఈ పోర్షన్ వచ్చేసి మనకిప్పుడు సబ్ అరే అవుతుంది. ఓకే. అండ్ దెన్ ఇప్పుడేమంటున్నాడు వీడు క్వెషన్‌లో, సి ఓకే. ఒక అరే ఇస్తాను, ఇచ్చేసేయి. ఒక కే ఇస్తాను, ఇచ్చేసేయి. సో ఇప్పుడు మనం ఏంటి, నువ్వు ఎంత కే అయితే అన్ని కే స్ప్లిట్ చేయాలి. సపోజ్ నా కే 3 అయితే ఈ అరేని 3 సబ్ పార్ట్స్ కింద స్ప్లిట్ చేయాలి. అది ఎలా చేస్తావు? ఎంత సైజ్ చేస్తావు? ఎంత అనేది నీ ఇష్టం. బట్ ఇప్పుడు క్వెషన్ ఏంటి? అలా స్ప్లిట్ అయిన తర్వాత సో ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ సబ్ అరే, థర్డ్ సబ్ అరే అవునా కదా! సో వాడు అడిగినన్ని సబ్ అరే స్ప్లిట్ చేసామా? స్ప్లిట్ అయిన తర్వాత ఏమంటున్నాడంటే ఏదన్నా ఒక పర్టిక్యులర్ సబ్ అరే తీసుకుంటే దాని యొక్క సమ్ మినిమమ్‌గా ఉండాలి. మినిమైజ్డ్‌గా ఉండాలి. అలా మినిమైజ్డ్‌గా చేసిన లార్జెస్ట్ స్ప్లిట్ కావాలి. రిటర్న్ మినిమైజ్డ్ లార్జెస్ట్ సమ్ ఆఫ్ ద స్ప్లిట్. ఓకే. టెన్షన్ ఏ పడొద్దు. ఒక టెస్ట్ కేస్ చూసి క్లియర్‌గా అర్థం చేసుకుందాం మనము. సపోజ్ ఈ టెస్ట్ కేస్ చూడు, సింపుల్‌గా 1, 2, 3, 4, 5 కే ఈక్వల్స్ టు 2 అన్నాడు. సో ఆన్సర్ ఇక్కడొచ్చేసి 9 వచ్చింది. ఏంటి ఎలా? ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5 అండ్ నా కే స్ప్లిట్స్ వచ్చేసి 2. అంటే ఆ సబ్ అరేని లైక్ ఆ అరేని నేను 2 స్ప్లిట్స్ చేయాలి. అంతేనా? అది ఎట్ మ్యాక్సా కాదు. డెఫినిట్‌గా 2 స్ప్లిట్స్ చేయాలి. అంటే సింపుల్‌గా నేను 1ని ఇక్కడ అండ్ నెక్స్ట్ 2, 3, 4, 5ని ఇక్కడ పెట్టొచ్చా లేదా? అండ్ నా సెకండ్ స్ప్లిట్ ఏమైద్ది? 1, 2ని ఒక సబ్ అరేలో, లేదు 3, 4, 5ని ఇంకో సబ్ అరేలో, లేదు ఇంకోటి ఏం పాసిబుల్ ఆన్సర్ ఉంది? 1, 2, 3 ఇక్కడ, 4, 5 ఇక్కడ. అవునా కదా?
ఇంకో పాసిబుల్ ఏంటి 1 2 3 4 ఇక్కడ అండ్ దెన్ 5 ఇక్కడ. సో ఇంతేనా? లేదు నేను ఇట్లా 1 2 3 పెడతాను, ఇక్కడ 3 4 పెడతాను, అది నేను ఇక్కడ 5 పెడతా అంటే తప్పు. ఎందుకు? ఇది k ఈక్వల్ టు 3 స్ప్లిట్స్, కానీ వాడు అడిగింది ఏంటి 2 స్ప్లిట్సే, 2 స్ప్లిట్సే. మరి ఇప్పుడు క్వశ్చన్ దీంతో అయిపోయిందా? కాదు. వాడేమంటున్నాడు, సి ఇక్కడ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ యొక్క టోటల్ సమ్ రాద్దాం. ఇక్కడ ఏమైంది, ఇది 1 వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఎంత 5 10 14 అవునా కదా, అండ్ ఇది వచ్చేసి 3 అండ్ 3 + 4 + 5 ఇదంతా 7 + 12 అండ్ ఇది వచ్చేసి ఎంత చూడు 6 అండ్ ఇది 9. ఈ ఫస్ట్ సబ్ పార్ట్ ఎంత, అది వచ్చేసి 7 8 9 10 అండ్ దిస్ విల్ బి 5. ఓకే, అండ్ ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఇందులో ఆ లార్జెస్ట్ సమ్ లో సి క్వశ్చన్ క్లియర్ గా చూడు, ఆ లార్జెస్ట్ సమ్ లో వాడికి కావాల్సింది మినిమం గా వస్తున్న డేటా అంటే టోటల్ గా తీసుకున్న లార్జెస్ట్ సమ్ దాంట్లో ఉన్న మినిమము. సి క్లియర్ గా విను, కన్ఫ్యూజ్ అవుతావు. ఇలా 2 చంక్స్ ఆఫ్ డేటాని డివిజన్ చేశాను, లైక్ 2 స్ప్లిట్ చేశాను అవునా కదా. అంటే ఇది నాకు ఫస్ట్ స్ప్లిట్ వచ్చిన ఆన్సర్, సెకండ్ స్ప్లిట్ చేసిన సమ్ము, లైక్ టోటల్ సమ్ వాట్ ఎవర్ ద సబ్ అరే ఉందో దాని యొక్క సమ్ము. అండ్ ఇలా చేసిన దాంట్లో మాక్సిమం వాల్యూ తీసుకో, అంటే మాక్సిమం ఆఫ్ ఫస్ట్ స్ప్లిట్ సెకండ్ స్ప్లిట్. అంటే జనరలైజ్డ్ గా రాయాలి అంటే దీన్ని నేను మాక్సిమం ఆఫ్ k స్ప్లిట్స్, ఆ వాట్ ఎవర్ ద k స్ప్లిట్స్ లో ఉంది అందులో మాక్సిమం వాల్యూ పిక్ చేసుకోవచ్చా. ఎంత చూడు 14, ఇక్కడ వచ్చేసి 12, ఇక్కడ వచ్చేసి 9 అండ్ ఇక్కడ వచ్చేసి 10 అవునా కదా. ఇందులో ఇలా చేస్తున్నప్పుడు నాకు వచ్చిన మినిమం ఏంటి, సి 9. అంటే నేను వాటికి ఎలాంటి సబ్ స్ప్లిట్ చేస్తే ఆ టోటల్ యొక్క సబ్ అరే సమ్ స్ప్లిట్ యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ రావచ్చు. సి ఇఫ్ యూ హ్యావ్ చూసెన్ దిస్ పర్టికులర్ లైక్ స్ప్లిట్, మనకు వచ్చేదంతా 12 అవునా కదా. కానీ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు బ్లైండ్ గా వెళ్ళకుండా డిఫరెంట్ గా లైక్ ఈ స్ప్లిట్ తో వెళ్తే మనకెంత వస్తుంది 1 2 3 అనేది 6 4 5 అనేది 9, ఈ రెండిట్లో మాక్సిమం విచ్ ఇస్ 9 అవునా కదా. లార్జెస్ట్ సమ్, సి వాడు క్లియర్ గా మెన్షన్ చేశాడు లార్జెస్ట్ సమ్, స్ప్లిట్ అయిన తర్వాత లార్జెస్ట్ సమ్, అందులో మినిమైజ్డ్ గా వచ్చే స్ప్లిట్టింగ్ అడుగుతున్నాడు. సో ఈ టోటల్ 1 2 3 and then 4, among these 4 which is the like minimum split sum possible, like స్ప్లిట్ అయిన తర్వాత సమ్ చేసిన తర్వాత మినిమైజ్డ్ గా ఏ నంబర్ వస్తుంది, ఈ స్ప్లిట్ కే కదా. సో ఇక్కడ 9 మనం రిటర్న్ చేయాలి. అంటే ఈ స్ప్లిట్ ని మనం పిక్ చేసుకోవడం వల్ల ఆ లార్జెస్ట్ సమ్ యొక్క స్ప్లిట్స్ కి సబ్ అరే లార్జెస్ట్ యొక్క సమ్ కూడా మినిమం గా పాసిబుల్ అవుతుంది, మినిమం ఆన్సర్ వస్తుంది. అండ్ అగైన్ చెబుతున్నా, ఇంత లాంగర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కాబట్టి డెఫినెట్ గా టఫ్ అవుద్దని అనుకోవద్దు. ఇది పిచ్ ఈజీ. అసలు ఇది మీడియం ట్యాగే ఉండొచ్చు, దీనికి మీడియం ట్యాగే ఉండొచ్చు, బట్ ఆ చిన్న ట్యాకిలింగ్ ప్రాసెస్ వల్ల ఇది హార్డ్ అయింది. ఓకే, అర్థం కాల. ఒకసారి ఇంకో టెస్ట్ కేసు చేద్దాము. సి ఇప్పుడు ఈ టెస్ట్ కేసు చూద్దాం, సెకండ్ టెస్ట్ కేసు ఇంకొంచెం క్లియారిటీ వచ్చేసింది. ఈ ఫస్ట్ టెస్ట్ కేసు చూసేద్దాం ఇప్పుడు. అండ్ సి ఇప్పుడు వీడియో అంటున్నాడు 7 2 5 10 and then 8 and again k వచ్చేసి 2 స్ప్లిట్స్ అవునా కదా. అంటే సింపుల్ గా 7 ఇక్కడ 2 5 10 8 ఇక్కడ చేయొచ్చా. అండ్ నెక్స్ట్ 7 2 ఇక్కడ అండ్ దెన్ 5 10 8 ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 7 2 5 ఇక్కడ అండ్ 10 8 ఇక్కడ అండ్ దెన్ 7 2 5 10 and I can pick one split of this of 8. See, the question saying like which of the possible split I need to pick. అంటే వీటిలో ఏ టైప్ ఆఫ్ స్ప్లిట్ ని మనం పిక్ చేసుకుంటే సచ్ దట్ మినిమం వాల్యూ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడు అండ్ అగైన్ ఈ రెండిట్లో సమ్ తీసుకుందాం. ఫస్ట్ స్ప్లిట్ సెకండ్ స్ప్లిట్, లైక్ ఇక్కడ 7 వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి 10 20 25. ఓకే, అండ్ దెన్ ఈ స్ప్లిట్ లో ఈ పర్టికులర్ పోర్షన్ సమ్ ఎంత 9 అండ్ దెన్ ఈ స్ప్లిట్ లో లైక్ ఈ పర్టికులర్ స్ప్లిట్ లో ఫస్ట్ పోర్షన్ యొక్క సమ్ము 9 అండ్ ఆ సెకండ్ పోర్షన్ యొక్క సమ్ము ఎంత 18 + 2 23. అండ్ దెన్ ఇలా స్ప్లిట్ చేస్తే సి ఇఫ్ వి సి ప్రాపర్గా విను ఇఫ్ వి స్ప్లిట్ దిస్ వే వాట్ ఈస్ ద ఫస్ట్ పోర్షన్ సమ్.
So it will be like 14. And what is the second portion sum? 18. అవును కదా? And then if we split this way, what will be the first portion sum? And this will be like 15, 17 and 17 plus 24. And then this will be of 8. Okay. So yeah, and then 14 and 24, fine, done. So ఇప్పుడు చూడు సో ఇందులో ఏ సార్ట్ ఆఫ్ స్ప్లిట్ పిక్ చేసుకోవడం వల్ల నాకు నా టోటల్ వాట్ ఎవర్ ద టోటల్ సమ్ అనేది యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ రావచ్చు. ఇక్కడ దో ఇక్కడ 7 అయినా కానీ బట్ దిస్ 25 వాజ్ అఫెక్టింగ్ దిస్ 7, రైట్? లైక్ ఈ 7 ఈ 25 అనేది దీనికన్నా అది ఓవర్గా హెవీ అయిపోతుందా? సో వీ షుడ్ నాట్ సే ఇట్ యాజ్ అ 7. వీ విల్ సే దిస్ వన్, లైక్ వాట్ ఎవర్ ద బిగ్ పోర్షన్ ఆఫ్ ద లార్జెస్ట్ సమ్, అది మనము యాక్చువల్గా ఆ స్ప్లిట్ యొక్క సమ్ అనుకోవాలి. సో హియర్ ఇట్ విల్ బి 25. Okay, and ikkada see this was 9 and this was 23, but we are not going to say like the smallest number, because this was affecting than this, so we will be picking like 23 as this whole split sum. So basically whatever the split choice we have made, among that we need to pick the largest sum affecting on rest of the splits, right? So the same way ikkada nenu 18 pick చేసుకుంటా, and the same way ఇక్కడ 24 pick చేసుకుంటా. And now this will be our updated split sum, largest split sum, and among this what will be the minimized one? See 18. So if I pick this split, if I somehow able to split this way, then I'll be getting the as minimum as possible. So ఇందుకే ఇక్కడ 18 వచ్చింది, and see అవుట్పుట్ కూడా 18 వచ్చింది. అండ్ వాడు వచ్చే ఎక్స్ప్లెనేషన్ చూడు, దేర్ ఆర్ 4 splits possible, number into 2 subarrays, the best split into 7, 2, 5 and 10, 8, where the largest sum among those like 2 subarrays is only 18. See ఆ స్ప్లిట్ అయినా కదా మనకి వచ్చింది 7 to 8, 10, 8. ఓకే, మరి దీనికి అప్రోచ్ ఎలా వెళ్ళాలి? అసలు అప్రోచ్ వెళ్ళే ముందు ఇక్కడ k అనేది 2 నేనా? కాదు, k can be 3, k can be 4, k can be of anything. See k can be of anything. K will be in between of 50 comma nums dot length, minimum of 50 comma nums dot length. If nums is exceeding greater than 50, so simply k will be at max 50. Okay, k will be at max 50. Okay, మరి ఇప్పుడు సింపుల్గా ఏంటంటే, ఓకే ఎక్కడ టెన్షన్ పడిపోతామంటే, ఓకే కే స్ప్లిట్స్ కాబట్టి ఇక్కడ చేయాలి, లేదు ఇంకో పాసిబిలిటీ ఇక్కడ ఉంది, లేదు ఇంకో పాసిబిలిటీ ఇక్కడ, ఓకే ఇలా ఒక పాసిబిలిటీ, సో ఐ నీడ్ టు కవర్ హోల్ పాసిబిలిటీస్. సో పీపుల్ బ్లైండ్లీ ఫాలో, లైక్ బ్లైండ్ గా అనుకునే విషయం ఏంటంటే, ఓకే బికాస్ వీ నీడ్ టు యూస్ ఆల్ పాసిబిలిటీస్, బికాస్ వీ నీడ్ టు కవర్ ఆల్ ద పాసిబిలిటీస్, వీ విల్ గో విత్ ద రికర్షన్ ప్రాసెస్, విచ్ ఈస్ రాంగ్. అరే అసలు బ్లైండ్ గా అన్ని పాసిబిలిటీస్ ని కవర్ చేయాలా? ఫస్ట్ నువ్వు అడగాల్సిన క్వశ్చన్, నాట్ నీడెడ్. మరి దాన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు? ఇలాంటి చిన్నవి నేర్చుకో, అర్థం చేసుకొని విను. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ కి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే వాట్ ఎవర్ ద క్వశ్చన్ కి నేను నీకు స్ట్రైట్ అవే సొల్యూషన్ చెప్పేసి దాన్ని కోడ్ చేయడం కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్, లైక్ ఎలా చెయ్యకూడదు అనేది కూడా, ఎలా చెయ్యాలి అనేది కాదు, ఎలా చెయ్యకూడదు అనేది కూడా అర్థమైతేనే ఎలా చెయ్యొచ్చు అనేది క్లియర్ విజన్ ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి, మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాము. అండ్ అగైన్ ఒకసారి దీన్ని రబ్ చేసేస్తున్నా. మన గోల్ ఏంటి ఇక్కడ? అండ్ అగైన్ ముందే చెప్తున్నా, ఇప్పుడు ఫర్దర్ గా సాల్వ్ చేయక ముందే ఒకే ఒక్క క్వశ్చన్తో, సింపుల్ గా ఇప్పుడు నేను అడగబోయే ఒక్క క్వశ్చన్తో ఇది పెచ్ ఈజీ అని ప్రూవ్ చేస్తా. మన గోల్ ఏంటి చెప్పు? మినిమైజ్డ్ గా నేను ఎంతైతే ఒక సబ్ అరేని స్ప్లిట్ అయిన తర్వాత వాట్ ఎవర్ ద లెంత్ ఆర్ వాట్ ఎవర్ ద కే స్ప్లిట్స్ అయిన తర్వాత ఆ లార్జెస్ట్ దాంతో, అంటే వాట్ ఎవర్ ద ఆల్ పాసిబిలిటీస్ దాంట్లో వన్ ఆఫ్ ద పాసిబిలిటీని పిక్ చేసుకుంటే, ఆ పిక్ చేసుకున్న దాంతో ఇక్కడ యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ ని తెప్పియాలి.
అవునా కదా? అలా తెప్పించిన నంబరే ఈ పర్టిక్యులర్ కేస్‌కి ఆ పర్టిక్యులర్ లైక్ వాట్ ఎవర్ ద లార్జెస్ట్ సమ్ మినిమైజ్డ్ అనేది ఇక్కడ ఉందో, ఆ మినిమైజ్డ్ నంబరు 18 అయింది. అవునా కదా? అంటే దాని మీనింగ్ ఏంటి? 18 స్ప్లిట్ కింద చేయొచ్చు అని. మరి 19 కింద చేయలేమా? సపోజ్ 19 అని ఫిక్స్ చేసుకొని నేను ఆ సబ్ అరే డివిజన్ కింద చేస్తే చేయొచ్చా? చేయలేమా? ఒకసారి చూద్దాం. ఇప్పుడు 18 కింద ఎలా డివైడ్ చేశాడు? చూడు 7ని, 2ని, 5ని ఒక దగ్గర పెట్టుకున్నాడు. అండ్ 10ని, 18ని ఒక దగ్గర పెట్టుకున్నాడు. ఈ 2 కలిపితే వాడికొచ్చిన ఆన్సర్ 14 అండ్ యాహ్! ఇది కలిపితే వచ్చిన ఆన్సర్ 18. అంటే ఈ రెండిట్లో ఎమోంగ్ ఏదన్నా గాని మాక్సిమమ్‌దే ఓవర్ రైడ్ చేస్తుంది కాబట్టి 18 అని రాసాము. అవునా కదా? అంటే మరి నేను 19కి స్ప్లిట్ చేయలేనా? లేకపోతే 17కి స్ప్లిట్ చేయలేనా? ఒక్కసారి చూద్దాము. ఎందుకు 18 అవ్వాలి? 17 చేయలేమా? సపోజ్ 17 అనే స్ప్లిట్ కింద తీసుకుందాం. ఇదొక్కటి ప్రాపర్‌గా ఇను. నీకెందుకు అర్థం కాదో చెప్తా. నీకు ఎందుకు ఈజీగా అర్థమైద్ది చూడు. సపోజ్ నా టార్గెట్ ఇప్పుడేంటంటే ఫైన్ 17 కాదు. నా టార్గెట్ ఇప్పుడేంటంటే మినిమెస్ట్ పాసిబుల్ ఎంతకన్నా తక్కువగా ఉండలేదా? సో, ఐ యామ్ అస్యూమింగ్ నేనిప్పుడు 12ని తెప్పీయగలనా? ఇది నా గోల్. సో, కెన్ ఐ గెట్ 12 యాస్ ఎ మినిమమ్? సో, దిస్ ఈస్ మై గోల్. సో, ఇప్పుడేం చేస్తున్నా? ఓకే. 7ని, 2ని, 5ని ఒక గ్రూప్‌లో పెట్టచ్చా? పెట్టలేను. ఎందుకు? 7 + 2 9. 9 + 5 14. 14 అవుతుంది. బట్ at max possible my goal, at max whatever the sub array I'm going to division, this should be 12 or less than 12. అవునా కాదా? ఎందుకు? నా గోల్ అది. వాడిచ్చిన మినిమమ్ ప్రకారంగా 18 is cool. But now I'm trying to do, can I achieve the same thing with 12 or not? So can I divide into 2 portions that will be having like each of the whatever the sub array which will 12 కాదా అనేది నేను చెక్ చేస్తున్నా. అంటే ఇప్పుడు చూడు ఇక్కడ నేనిక్కడ 7ని, 2ని, 5ని పెట్టాలనుకుంటున్నా. కుదిరిద్దా? కుదరదా? కుదరదు. ఎందుకు? 5 ఉండడం వల్ల నా గోల్ ఏదైతే 12 ఉందో దానికన్నా ఎక్సీడ్ అయిపోతుంది. అలా పెట్టడం వల్ల నేను ఈ సబ్ అరేని తీసుకోలేను. మరి ఎలా చేయొచ్చు? ఇప్పుడు 5ని, 10ని ఒక దాంట్లో పెట్టచ్చా? పెట్టలేను. ఎందుకు? 15 అవుతుంది. అంటే 5ని ఒక్కదాన్ని ఒక సబ్ అరేలో పెట్టచ్చా? లేదా? పెట్టచ్చు. నెక్స్ట్ 10ని, 8ని మొత్తాన్ని ఒక సబ్ అరేలో పెడదాం అనుకుంటున్నా. లేదు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడు క్లియర్‌గా ఉంటుంది చూడు. ఫస్ట్ సపోజ్ నాకు కావాల్సిన గోల్ వాట్ ఎవర్ ద టోటల్ సమ్ 9, 18, 20 and 25 plus this 18, 20 and 25 and then 32. Yeah, fine. ఇప్పుడు సింపుల్‌గా క్లియర్‌గా నా గోల్ ఇప్పుడు 32 అని చెప్పా నీకు. 32 అని చెప్పా. స్ప్లిట్ చేయాలా? అక్కర్లా. ఎందుకు? ఆల్రెడీ 32 ఉంది. లేదు. సపోజ్ ఇప్పుడు నా గోల్ ఇక్కడ ఇప్పుడు 12 అంటున్నా. ఇప్పుడు 12 అంటే ఒకే ఒక సబ్ అరేలో పెట్టచ్చా? పెట్టలేను. అంటే నేను డెఫినిట్‌గా ఇలా సబ్ పార్ట్స్ కింద చేయాలి. ఎన్ని సబ్ పార్ట్స్ అనేది తీసేయి. అసలు ఆ కే అనే పర్స్పెక్టివ్ వదిలేసేయి. లైక్ ప్రెజెంట్ ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయొద్దు. సో, సింపుల్‌గా ఫస్ట్ ఎన్ని పార్ట్స్ అని తీసేస్తే అట్ మ్యాక్స్ ఆ సబ్ అరేలో 12 పోర్షన్ మాత్రమే ఉండాలి. టోటల్‌గా కంబైన్ చేస్తే 12 మాత్రమే ఉండాలని చెప్పా. కే గురించి వదిలేసేయి. కే తర్వాత పట్టించుకుందాము. మరి ఇప్పుడు 12 మాత్రమే ఉండాలంటే ఇవి ఎన్ని పోర్షన్స్ వస్తాయని చూద్దాం. ఇప్పుడు చూడు 7 + 2 అవునా? 5 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్సీడ్ అవుతుంది. కాబట్టి ఇంకో సబ్ అరే కావాలి. 5 ఇక్కడ 10 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. కానీ నాకు కావాల్సినంత 12 ఎక్సీడ్ అయిపోతుంది. అంటే కుదరదు. నెక్స్ట్ 10 ఈ 10కి 8 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. కుదరదు. దో నేను అదే సబ్ అరేలో పెడదాం అనుకుంటున్నా గాని బట్ నా గోల్ ఇప్పుడు 12 మాత్రమే. అట్ మ్యాక్స్ ఆ లార్జెస్ట్ పాసిబుల్ సమ్ ఆఫ్ థాట్ సబ్ అరే షుడ్ బి 12 అనే పర్స్పెక్టివ్‌లో వెళ్తున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు 8 ఇంతేనా? అంటే 12 అనేది ఫిక్స్ అయితే నా గోల్ 12 అనేది ఫిక్స్ అయితే కే వదిలేసేయి. కే ఎన్ని స్ప్లిట్స్ అనేది వదిలేసేయి. 12 అనేది ఫిక్స్ అయితే నేను ఇలా డివిజన్ చేయొచ్చా లేదా?
నేను ఇలా డివిజన్ చేయొచ్చా లేదా? సింపుల్‌గా ఇదే డివిజన్ ఒక ఫర్ లూప్‌తో చేయొచ్చా లేదా? ఎందుకు? ఇలా ఒకే ఒక పర్టిక్యులర్ ఫైన్ అదంతా వదిలేసేయి. సో, ఇప్పుడు ఇలా డివిజన్ చేయొచ్చా? ఎన్నొచ్చినియి? ఎన్ని సబ్ అరేస్ వచ్చినియి ఇప్పుడు? 4 వచ్చినియి. అంటే సింపుల్‌గా ఇక్కడ నా K4 కాదా? K4 కాదా? కానీ వాడు క్వెషన్‌లో ఇచ్చిందెంత? 2, 2, 2 అంటే ఇఫ్ వి ఆర్ చూసింగ్ 12 యాస్ ఎ మినిమమ్ సబ్ అరే, మినిమమ్ లార్జెస్ట్ సమ్ ఆఫ్ దట్ స్ప్లిట్ సబ్ అరే, లైక్ మనకి అలా ఫిక్స్ చేస్తే, ఇది ఫిక్స్ చేస్తే 4 వస్తున్నాయి. కానీ వాడికి కావాల్సింది 2, which means whatever the goal we are fixed, like whatever the goal we have fixed for this, అది మన ఫీజిబుల్ సొల్యూషన్ కాదు. సో, వి నీడ్ టు ఇంక్రీజ్ అవర్ గోల్ పోర్షన్. వి నీడ్ టు ఇంక్రీజ్ అవర్ లార్జెస్ట్ సమ్ పోర్షన్. అంతేనా కదా? నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా తీసేసి మళ్ళా చూడు క్లారిటీ వస్తది. మళ్ళా చూడు. ఈ క్వెషన్ నువ్వు ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే రివర్స్‌లో ఎళ్తాం. రివర్స్ ఇంజినీరింగ్ కైండ్ ఆఫ్ వేలో చేస్తున్నాము. ఇప్పుడు నా గోల్ వచ్చేసి ఇప్పుడు 16 పెడతా. నా గోల్ వచ్చి 16 పెడతా. ఎన్ని కేస్ అనేది వదిలేయి. 16 అనే గోల్ బేసిస్ మీద నేను నా సబ్ ఏరియాని ఎంత పెంచొచ్చు. లైక్ ఎన్ని స్ప్లిట్స్ చేయొచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ 7 అనుకుంటున్నా. ఆఫ్‌కోర్స్ 7 అనుకుంటున్నా. అంటే ఎంత? లెస్ దాన్ 6 ఇప్పుడు చూడు ఎన్ని స్ప్లిట్స్ ఉంటాయి అనేది కౌంట్ చేయబోతున్నా. ఇనీషియల్‌గా ఎంత? ఫస్ట్ స్ప్లిట్‌లో ఇప్పుడు చూడు 7 యాడ్ చేస్తున్నా. ఓకే. లెస్ దాన్ 16. నెక్స్ట్ 2 యాడ్ చేస్తున్నా. లెస్ దాన్ 16 అవును. నెక్స్ట్ 5 యాడ్ చేస్తున్నా. ఎంత? లెస్ దాన్ 16 అవును. ఎంతిది? 14. నెక్స్ట్ చూడు 10 యాడ్ చేయబోతున్నా. లేదు. గ్రేటర్ దాన్ 16 అవుతుంది. అంటే వన్స్ మనం ఏదైతే ఒక సబ్ అరేని ఫిక్స్ చేస్తున్నామో అందులో యాడ్ చేసే కొద్దీ ఇఫ్ ఇన్ కేస్ ఆ గోల్‌ని గాని దాటెళ్తే అప్పుడు ఆ ఒక స్ప్లిట్ అయిపోయినట్టేనా? నెక్స్ట్ సెకండ్ స్ప్లిట్‌ని స్టార్ట్ చేయబోతున్నా. ఇప్పుడెంత? ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేయాల్సింది 10 యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ 8 కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎక్సీడ్ అవుతుంది. సో, వి షుడ్ నాట్ కన్సిడర్ దిస్ పార్ట్. సో, వి నీడ్ టు మేక్ అనదర్ స్ప్లిట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద థర్డ్ స్ప్లిట్. అంటే ఇప్పుడు మళ్ళా 8 పెట్టొచ్చా? ఆఫ్‌కోర్స్ పెట్టొచ్చు. అంటే 16 తీసుకోవడం వల్ల ఎన్ని స్ప్లిట్స్ వచ్చినియి? 3 స్ప్లిట్స్ వచ్చినియి. కానీ మనకెన్ని కావాలి? 2 కావాలి. అంటే ఈవెన్ దో ఇఫ్ వి ఆర్ చూసింగ్ 16 యాస్ ద మినిమమ్ యాస్ పాసిబుల్, స్టిల్ వి ఆర్ నాట్ లైక్ ఈ గోల్‌కి రీచ్ అవ్వట్లేదు. స్టిల్ 16ని పిక్ చేసుకుంటున్నా మనం ఈ గోల్‌కి రీచ్ అవ్వట్లా. 2కి రీచ్ అవ్వట్లా. అంటే స్టిల్ ఎక్కువ స్ప్లిట్స్ జరిగిపోతున్నాయి. విచ్ మీన్స్ వి నీడ్ టు ఇంక్రీజ్ అవర్ గోల్. అవునా కాదా? అండ్ ఇప్పుడు చూడు మళ్ళా చూడు. ఇదొక్క టెస్ట్ కేస్ విను. క్వెషన్ అసలు ఏమీ లేదు. పేరుకే హార్డ్. అండ్ ఇప్పుడు 19 అనుకుందాము. ఇప్పుడెంత? 7 యాడ్ చేయొచ్చా? ఆఫ్‌కోర్స్. 2 యాడ్ చేయొచ్చా? ఆఫ్‌కోర్స్. 5 యాడ్ చేయొచ్చా? ఆఫ్‌కోర్స్. వాట్ విల్ బి దిస్ టోటల్ 1? 19 and 14. 10 యాడ్ చేయొచ్చా? నో. ఇట్ వాస్ ఎక్సీడింగ్ బికాజ్ అది టోటల్ 24 అవుతుంది. సో, మేక్ ఇట్ యాస్ ఎ 1 స్ప్లిట్. And this is my first split, and now I'm going to the second split. And ఇప్పుడు చూడు 10 యాడ్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్. 8 యాడ్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్. బికాజ్ this will be the 18 and this will be my 19. So still we are less than or equals to my goal. నా గోల్ లైక్ వాటెవర్ ద లార్జెస్ట్ సమ్ ఐ నీడ్ దానికన్నా తక్కువ ఉంది. బట్ ఇప్పుడు టోటల్ అయిపోయింది. ఎన్ని స్ప్లిట్స్? K ఈక్వల్స్ టు 2. సి ఇక్కడున్నట్టు వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ అండ్ మనకొచ్చిన రిక్వైర్మెంట్ ఈక్వలా కాదా? ఆఫ్ కోర్స్. విచ్ మీన్స్ ఐ క్యాన్ పిక్ 19 యాజ్ మై మినిమం గోల్. బట్ వాడికేం కావాలి? మినిమైజ్డ్‌ది కావాలి. అంటే 19 ఈస్ ఫైన్. 19 ఈస్ అల్టిమేట్‌లీ ఫైన్. బట్ వాడికి ఇంకా తక్కువది పాసిబుల్‌దా కావాలి. అంటే ఇప్పుడు ఒకసారి గోల్ 18 పిక్ చేసుకుందాము. 7 to 5ని పిక్ చేసుకోవచ్చా? అండ్ దెన్ 10, 8 పిక్ చేసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. K ఈక్వల్స్ టు 2. అండ్ దెన్ ఇంకొంచెం కిందకెళ్దాము. 17ని పిక్ చేసుకుందాము. 7 to 5 పిక్ చేసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. బట్ 10 బట్ ఇక్కడ అండ్ అగైన్ సేమ్ వే
10, 8 పిక్ చేసుకోవచ్చా? లేదు, because we are exceeding than 17. So I need to split into 3 parts. So if we are picking any, like whatever the goal, 1 నుండి 17 దాకా ఏది పిక్ చేసుకున్నా 2 splits కన్నా ఎక్కువ కావాలి, 2 splits కన్నా ఎక్కువ కావాలి. సో it won't work. From 18 you can choose any of them. Either దానికి ఒక స్ప్లిట్ కానీ లేదా at max splits we will use for 2. అంటే ఏదన్నా పాసిబుల్ సొల్యూషన్ ఉందా కదా? ఇవన్నీ సొల్యూషన్ ఏంటంటేనే అవును ఆఫ్ కోర్స్. ఈవెన్ ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ వాట్ ఎవర్ ద టోటల్ సమ్ ఉందో ఆ టోటల్ సమ్ తీసేసుకుందాం. ఇప్పుడు సింపుల్ గా డూ ఐ నీడ్ టు స్ప్లిట్ ఎనీథింగ్? నో. అంటే ఇక్కడ k ఈక్వల్స్ టు 1. సి దో ఇట్ వాజ్ నాట్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ వీ నీడ్, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద పాసిబుల్ ఫీజిబుల్ సొల్యూషన్ అయినా కాదా? ఇది అట్ మ్యాక్స్ లో ఉంది. అంటే దీనికన్నా ముందుతే నాకు ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ నాకు అంతకన్నా ఎక్కువ వస్తే విచ్ మీన్స్ దిస్ వోంట్ బి ఎ సొల్యూషన్ విచ్ ఐ కెన్ సే డామ్ షూర్. బట్ if I am getting something, if we are choosing some goal which is fixed, and if we are getting at max k split or equals to that split and less than or equals to k, which means that can be a feasible solution. Among that I need to find the minimum possible element. But if something exceed k, if some fixing of k value exceeding the number of splits than the required, then I can say definitely this won't be the solution. But in this we can say that might be the solution. అవునా కదా? మరి ఇక్కడ సింపుల్ గా ఎక్కడి నుండి ఎక్కడి దాకా వెళ్ళాలి? 1 2 3 4 5 ఉంది, అవునా కదా? ఇక్కడ k ఈక్వల్స్ 2 ఉంది సెకండ్ టెస్ట్ కేసులో. మరి నేను ఎక్కడ నుండి వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఐ నీడ్ టు చూస్, లైక్ వాట్ ఈస్ ద మినిమం గోల్ ఐ నీడ్ టు పిక్ అండ్ వాట్ ఈస్ ద మాక్సిమం గోల్ ఐ నీడ్ టు పిక్, లైక్ టిల్ అట్ వాట్ ఐ నీడ్ టు గో. సో ఇక్కడ సింపుల్ గా నేను what is the worst case that I can split each and everything into like each and every element will be into one subarray, right? సో అంటే ఎంత 1 2 3 4 5 అంటే ఇక్కడ 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది. సో which means I need to have a minimum goal to hold that whatever the maximum element here. అంతేనా కదా? అంటే ఇక్కడ చూడు, సపోజ్ ఇక్కడ నేను ఒకటి తీసుకుని ఉంటే ఇది హోల్డ్ అయిద్దా? అసలు నా గోల్ ఒకటి అయితే ఉన్న ఎలిమెంట్ 2ని ఎలా తీసుకుంటా? సో ఇట్ వోంట్ పాసిబుల్. అంటే నా మినిమం గా నేను అస్యూమ్ చేసుకోవాల్సిన గోల్ ఎంత? వాట్ ఎవర్ ద మాక్సిమం ఎలిమెంట్ ఇన్ దట్ అరే. అంటే 5ని హోల్డ్ చేసుకోవడం వల్ల 5ని హోల్డ్ చేసుకోవడం వల్ల నేను ఇక్కడ 1 కింద స్ప్లిట్ చేయొచ్చా? నా గోల్ నాకు ఫైనల్ గా కావాల్సిన k స్ప్లిట్స్ వదిలేసాయి. బట్ ఇక్కడ మినిమం నా గోల్ 5 అవ్వడం వల్ల అట్ మ్యాక్స్ ఇది స్ప్లిట్ చేయొచ్చా? ఇట్లా స్ప్లిట్ చేయొచ్చు, అవునా కదా? మరి అట్ మ్యాక్సిమం ఏం కావాలి? అన్ని ఒకే స్ప్లిట్ లో పెట్టచ్చా లేదా? అన్ని సింగిల్ స్ప్లిట్ లో వాట్ ఎవర్ ద ఒరిజినల్ అరే దే హ్యావ్ గివెన్ అదంతా ఒక కంబైన్ లో పెట్టచ్చా లేదా? అంటే ఇలా 1 2 3 4 5 అని పెట్టచ్చా లేదా? అంటే నేను నా ప్రాసెస్ ని ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? వాట్ ఎవర్ ద మాక్సిమం ఎలిమెంట్ ఇన్ అన్ అరే, అలా ఎక్కడ దాకా చెక్ చేయాలి? వాట్ ఎవర్ ద సమ్ ఆఫ్ వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ i, అవునా కాదా? మరి ఇక్కడ ఎలా చేయొచ్చు? సింపుల్ గా మ్యాక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ iని తీసుకుంటే అండ్ ఇక్కడ సమ్ ఆఫ్ iని తీసుకుంటే ఇలా నా ఆర్డర్ ని మనము ఏం చేయొచ్చు? సపోజ్ ఇందాక ప్రాబ్లం అయితే తీసుకుంటే 5 నుండి లైక్ 15 దాకా 15 దాకా వెళ్ళాలి, అవునా కదా? సో 1 + 2 + 3 1 2 3 4 5 అండ్ ఇది వచ్చేసి 10 అండ్ ఇది వచ్చేసి 15 కదా? ఇప్పుడు ఏంటి? 5తో చెక్ చేయాలి, 6తో చెక్ చేయాలి, 7 8 9 అండ్ సో ఆన్ 12 13 14, అవునా కదా? ఇలా క్లియర్ గా విను. ఇలా నేను ఇప్పుడు ఏం చేస్తా? 5తో
whatever the process I'm going to check, అది చెక్ చేసి ఎన్ని స్ప్లిట్స్ వస్తున్నాయని చెక్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్ప్లిట్ ఈక్వల్స్ టు whatever the required split, whatever the splits they have asked, దానికి ఈక్వల్ అయితే ఇదేనా మినిమస్ట్ పాసిబుల్, లేదా ఇది చెక్ చేస్తా ఇలా 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 ఇలా. ఎక్కడైతే నాకు ఫస్ట్ ట్రిగర్ అయ్యిద్దో, ఎక్కడైతే total splits we got, see total splits we got equals to total splits they have asked, ఈ రెండు మ్యాచ్ అయితే then I can say this is the maximum. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఒకదాని తర్వాత లీనియర్ గా సెర్చ్ చేస్తున్నావా లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఇది చెక్ చేసావు, ఇదే వర్క్ కాల అంటే ఇక్కడే ఈ నెంబర్, ఈ గోల్ ని ఫిక్స్ చేసుకుంటే గ్రేటర్ దాన్ కే ఉంది. అసలు 9 అనే నెంబరే గ్రేటర్ దాన్ కే స్ప్లిట్స్ అయితే whatever the remaining, whatever the before elements, ఇవి డెఫినెట్ గా గ్రేటర్ దాన్ కే అవ్విద్దా లేదా? అవ్విద్ది. అంటే ఇక్కడ నేను బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చా లేదా? ఆఫ్ కోర్స్. సో దిస్ ఈజ్ వై for this question and I am applying binary search. Okay, నీ థింకింగ్ ప్రాసెస్ కూడా ఇలా ఉండాలి. ఫస్ట్ అండర్స్టాండ్ క్వశ్చన్, ఎక్స్ట్రీమ్ గ్రేట్ డీటెయిల్స్. సో క్వశ్చన్ ని ఎంత క్లియర్ గా, ఎంత పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటావో నీకు 70% ఆఫ్ ద ప్రాబ్లం అయిపోయినట్టే. అండ్ దెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్ దేర్. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే ఓకే సో ప్రతి ఇండివిజువల్ దానికి నేను అంటే ఈ పర్టికులర్ దానికి ఆల్రెడీ ఎన్ని స్ప్లిట్స్ అవుతున్నాయి, హౌ మెనీ స్ప్లిట్స్ వీ కెన్ డూ ఇఫ్ వీఆర్ ఫిక్సింగ్ దిస్ పర్టికులర్ గోల్. సో whatever the k we will get after this function, so is it equals to the k which we are required. అంటే ఇలా లీనియర్గా వెళ్తున్నావా, ఇదొక ఫంక్షన్, ఆ ఫంక్షనే ప్రతి వాల్యూకి, ప్రతి గోల్కి ఒకదాని తర్వాత వెళ్తున్నా. అంటే ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత నా ప్రాసెస్ లీనియర్గా ఉంది కాబట్టి, సో దట్ కెన్ ఐ మేక్ ఎనీ క్వశ్చనింగ్ టు దాట్ పర్టికులర్ లీనియర్ సెర్చ్. ఇఫ్ ఐ మేక్ లైక్ ఏదన్నా నేను దాన్ని రిఫర్ చేసుకొని లేదన్నా ఇన్ఫర్ చేయగలనా? సో దిస్ అలా చేయగలను కాబట్టి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే, సో ఐ కెన్ డెఫినెట్లీ సే వాట్ ఎవర్ ద నెంబర్స్ బిఫోర్ దాట్ గోల్ ఆల్సో డెఫినెట్లీ ఫెయిల్. బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద బైనరీ సెర్చ్. సో వాట్ అబౌట్ ఇక్కడ సపోజ్ అదే సేమ్ ప్లేన్లో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయితే డెఫినెట్గా ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయని చెప్పొచ్చు. సపోజ్ ఇది పాస్ అయితే మేబీ దిస్ ఈస్ ద మినిమైజ్డ్ వన్, ఆర్ ఐ కెన్ ఫైండ్ బిఫోర్. అవునా కదా? సో ఇఫ్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్, లైక్ ఇఫ్ దిస్ ఈస్ ద పాసిబుల్ ఆన్సర్, ఇఫ్ ఐ గో దిస్ వే I can get a feasible answer. See, నేను ప్రాపర్ ఆన్సర్ అని చెప్పట్లా. See, if we are going towards right side, see, if ఇది కానీ సక్సెస్ అయితే, if we are going right side, నేను డెఫినెట్గా ఏం చెప్పగలను టువర్డ్స్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ గురించి? ఓకే, if we increase from that, it will definitely less than or equals to k, which means some of them definitely equals to k, some of them less than k, but still both were like feasible solution for that. Among them this will be our proper answer. But ikkada if this fails, which is k greater than 10, definitely I can say these also like అవి కూడా ఫెయిల్యూర్ కేసెస్. బట్ ఇఫ్ వీ హర్ ఇక్కడ ఉంటే అవి పాసిబుల్ సొల్యూషన్స్. అండ్ అగైన్ B boys and somewhere around goal. See క్లియర్ గా చెప్తున్నా నేను ఇప్పటిదాకా చేసినట్టుగా. అంటే ఇక్కడ ఫెయిల్ సక్సెస్ కేస్ అండ్ దిస్ ఆల్ ద సక్సెస్ కేస్ అనుకుందాము. ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్ లో ఇవన్నీ రియల్ గా నెసెసరీగా అవన్నీ సక్సెస్ కాదు. బట్ దిస్ ఐ కెన్ సే 100% sure shot that these were the failure case. But whenever if we need to talk about this part,
might be the solution, might be a solution. ఎందుకు some portion will be less than k, but some portion equals to k. So even though if we are pointing to the c, ఇక్కడ పాయింట్ చేస్తున్నప్పుడు ఈవెన్ దో ఈ కేసు లెస్ దాన్ కేసు ట్యాకిల్ చేసిన మనం అక్కడ నుండి రెస్ట్ ఆఫ్ ద కేసుని ట్యాకిల్ చేస్తాం కాబట్టి అండ్ డెఫినెట్గా ఆన్సర్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి నాకు ఫస్ట్ది దొరికిద్దా లేదా? అదేనా బాయ్ గోల్ ప్రాబ్లం అని మనం చేసింది, ఫస్ట్ అదేనా కదా మనం చేస్తుంది. ఎందుకు ఈవెన్ దో ఒక పర్టికులర్ దొరికిన నాకు కావాల్సింది గోల్ కాబట్టి సింపుల్గా ఏం చేస్తా, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్ దాట్ ఫంక్షన్ సి ఫర్గాట్ వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఐమ్ గోయింగ్ టు కాల్ హియర్, ఆ ఫంక్షన్ నుండి నాకు ఇఫ్ ఇన్ కేస్ నేను స్ప్లిట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే డెఫినెట్గా నా ఎండ్ని మిడ్ చేయచ్చా లేదా? ఎందుకు ఇంక్లూడింగ్ దిస్ కెన్ బి ఆర్ ఆన్సర్ ఈవెన్ దో అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కేస్ అయినా. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇది ఫెయిల్యూర్ కేస్ అయితే డెఫినెట్గా దిస్ వోంట్ బి ఆర్ సొల్యూషన్. ఐ నీడ్ టు సర్చ్ ఫ్రమ్ ద నెక్స్ట్. అంటే స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 కాదా? అండ్ ఇక్కడ ఈ ఫంక్షన్ ఫిల్ చేయడం తప్ప ఏమన్నా ఉందా? అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ నా వీడియోస్ ఫాలో అయితే ఈ పాటికే ట్రిగర్ అవ్వాలి, అరే ఈ క్వశ్చన్ సిమిలర్ టు దాట్ వాట్ ఎవర్ ద షిప్పింగ్ క్వశ్చన్స్ మనం చేసాము, వాట్ ఎవర్ ద ఫ్లవర్ క్వశ్చన్స్ మనం చేసాము, సేమ్ అంతే ఉంది. అంతే ఇక్కడ క్రూషియల్ పాయింట్ అల్లా ఈ ఫంక్షన్ ని ఫిల్ చేయడము, ఈ ఫంక్షన్ ఫిల్ చేసే పర్స్పెక్టివ్ లో ఆలోచించడము. ఈ క్వశ్చన్ ఎందుకు హార్డ్ అంటే జనరల్ గా వాడు ఇచ్చింది ఏంటి, ఒక అరే ఇచ్చేసాడు, ఒక కేస్ స్ప్లిట్ చేశాడు. మనము ఎలా బ్లఫ్ గా వెళ్ళిపోతాము అంటే మన ఫోకస్ అంతా స్ప్లిటింగ్ మీద ఉంటుంది, కానీ రివర్స్ అటాక్ చేయాలి. ఎలా? ఓకే, ఎంత కేని ఫిక్స్ చేస్తే, ఎంత మినిమైజ్డ్ సబ్ అరే లైక్ బ్లాక్ ని ఫిక్స్ చేస్తే నేను దాని బేసిస్ మీద ఫిల్ చేసుకోగలను. అవి ఎంత వచ్చినాయి, ఈ నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ ఎంత, దాన్ని దీంతో మ్యాచ్ చేయొచ్చా? ఆ ఒక్క క్వశ్చన్ ట్రిగర్ అయితే హోల్ కాన్సెప్ట్ అంతా చేంజ్ అయిపోయింది. ఫ్రమ్ రికర్షన్ అనే థింకింగ్ ప్రాసెస్ నుండి టువర్డ్స్ బైనరీ రీసెర్చ్ మారిపోయింది. అండ్ ఎందుకే ఇలా ఫ్లూక్ అవుతారు అండ్ ఈ థింకింగ్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి అది కొంచెం హార్డ్ అనే ట్యాగ్ ఉంది. బట్ నువ్వు కానీ ఆ షిప్పింగ్ ప్రాబ్లం చూసి, నువ్వు కానీ ఆ ఫ్లవర్ ప్రాబ్లం కానీ చూసుంటే ఇది నిజంగా టఫ్ అయ్యిందిగా, లేదు కదా? సో అండ్ ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాము. ఓకే, చూడు. అండ్ బై ద వే ఎవరైతే ప్యాటర్న్స్ దీని మీద పడతారో, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద న్యూ ప్యాటర్న్. ఫైండింగ్ లైక్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే మ్యాక్స్ ఆఫ్ మిన్లో కనిపెట్టు లేదా మిన్ ఆఫ్ మ్యాక్స్ లో కనిపెట్టు, ఈ సార్ట్ ఆఫ్ ప్రాసెస్ లో ఉంటాయి. బట్ అగైన్ నేను చెప్తున్నాను, ఇలా వెళ్ళొద్దు. అలా వెళ్తే ఏంటంటే ఎలాగైతే ఈ క్వశ్చన్ రికర్షన్ ఏమో అనుకొని బ్లఫ్ అయ్యే ఛాన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే అవుతావు. ప్యాటర్న్స్ బట్టి ఆలోచించద్దు, క్వశ్చన్ బట్టి ప్యాటర్న్సా కాదా, క్వశ్చన్ బట్టి మన థింకింగ్ ప్రాసెస్ బట్టి ఏ డేటా స్ట్రక్చర్ వాడాలి, ఏ అల్గోరిథం వాడాలి, ఆ అల్గోరిథం వాడచ్చా లేదా, ఆ డేటా స్ట్రక్చర్ వాడితే నిజంగా మనకు ఫీజిబిలిటీ ఉంటుందా లేదా, ఇలా వెళ్దాం. ఓకే, అండ్ ఒకసారి ఈ క్వశ్చన్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో ఇక్కడ మనకేంటి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా మన స్టార్ట్ ఎంత ఉండాలి, మన మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేది. సో ఇప్పుడు దానికోసం మనము సింపుల్ గా నా మినిమం వాల్యూ ఎంత ఉండాలి, నా టోటల్ సమ్ ఎంత ఉండాలి అనే దానికి ఒక అరే లైక్ ఆ అరేని ట్రావెల్స్ చేసి సింపుల్ గా ఫైండ్ అవుట్ చేసేద్దాము. సో ఫస్ట్ నమ్స్ డాట్ లెంత్ అయిపోయి అండ్ దెన్ వాట్ ఎవర్ ద మినిమం, we need to find the maximum, right? So whatever the maximum, math dot max of max comma nums of 5. With this మనకి ఆ maximum వచ్చేసింది. And then whatever the sum nums of 5. And then ఇక్కడ నేను నా స్టార్ట్ ని వచ్చేసి maximum కింద, నా ఎండ్ ని వచ్చేసి whatever the sum ఉందో దాని కింద నేను స్టార్ట్ చేస్తున్నా. ఓకే, నా స్టార్టింగ్ ప్రాసెస్. అండ్ ఎప్పుడు ఏం చేయాలి,
వైల్ స్టార్ట్ లెస్ దాన్ అండ్. అరే నేను మళ్ళా చెప్తున్నాను, స్టార్ట్ ఈక్వల్ కేసుని ట్యాకిల్ చేస్తావా, ఈక్వల్ కేసుని ట్యాకిల్ చేయవా, ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు యూ. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కవర్ చేశాను. నాకు లెస్ దెన్ దాకే ట్యాకిల్ చేస్తే నాకు ఈజీగా అనిపించింది. సో దట్ నేను ఎలాంటి ఇలా చేంజ్ అయింది కదా, అప్పుడు ఇది పిక్ చేసుకోవాలి, ఇది పిక్ చేసుకోవాలా, ఆ క్లారిటీ నాకు నాకు అలా కన్ఫ్యూజన్గా ఉండకూడదు అనుకుంటున్నా. సో దట్ నేను స్ట్రిక్ట్గా లెస్ దాన్ దాకే రన్ చేసుకుంటున్నా. దాని బేసిస్ మీద నా అప్రోచ్ వెళ్తున్నా. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ నా మిడ్ అండ్ దెన్ n మైనస్ స్టార్ట్ బై 2. అండ్ ఇక్కడ చూడు, ఆబ్వియస్గా మనం ఒక ఫంక్షన్ రాయాలి. ఏ ఫంక్షన్ రాస్తాం అనేది వదిలేసి దాన్ని ఎలా ఫిల్ చేయాలి అనేది మన గోల్. ఇఫ్ ఇన్ కేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు స్ప్లిట్స్ అట్ మ్యాక్స్, అంటే స్ప్లిట్ అయిన తర్వాత ట్రూ వస్తే వాట్ ఎవర్ ద ఫంక్షన్ మనం ఏం రాస్తానో ఆ ఫంక్షన్ మినిమం డెఫినేషన్ ఏంటంటే, నేను ఆ పర్టికులర్ కెపాసిటీతో ఆ లార్జెస్ట్ సమ్ అనేది ఫిక్స్ చేస్తే, గోల్ని ఫిక్స్ చేస్తే అలా డిఫరెన్షియేట్ చేయగలనా, చేస్తే ఎన్ని స్ప్లిట్స్ వచ్చినాయి, ఆ స్ప్లిట్స్ అట్ మ్యాక్స్ స్ప్లిట్స్ వచ్చినాయా లేదా, అలా వస్తే ట్రూ వచ్చింది. ట్రూ వస్తే నేను ఇక్కడ సింపుల్గా మిడ్ పెడతా. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే స్టార్ట్ ఈక్వల్స్ మిడ్ ప్లస్ మిడ్ ప్లస్ 1 పెడతా. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత రెండు ఒకే దానికి పాయింట్ చేస్తాయి, విచ్ మీన్స్ డెఫినెట్లీ అది ఈ కేసులో ఉన్నట్టే, అది ఈ కేసులో కూడా కాదు, లెస్ దాన్ కే కూడా కాదు, డెఫినెట్గా ఈక్వల్స్ టు కేనే. ఎందుకు, మనకు కావాల్సింది ఎండ్ ఈక్వల్స్ ఇలా చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఒక్కసారి దీన్ని డీబగ్ లాగా చేద్దాము. సో దట్ నీకు ఆ థింకింగ్ ప్రాసెస్ కూడా ఇది కూడా క్లియర్ కట్గా ఉంటుంది. ఇలానే ఉంది అనుకుందాము. అండ్ ఈ సార్ట్ ఆఫ్ పోర్షన్ వచ్చేసి లెస్ దాన్ కే అనుకుందాము. అండ్ ఈ సార్ట్ ఆఫ్ పోర్షన్ ఈక్వల్స్ టు కేలో ఉంది అనుకుందాం. ఎందుకు, ఒకటే ఉండక్కర్లే కదా, ఏమో ఈక్వల్ టు కేసెస్లో చాలా ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి గ్రేటర్ దాన్ కే, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫెయిల్యూర్ కేస్. సో ఇక్కడ నా స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నా ఏం చేస్తున్నా. సో ఇక్కడ చూడు, సింపుల్గా అండ్ ఆఫ్ కోర్స్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ మిడ్ వచ్చింది అనుకుందాము. జనరల్గా ఇక్కడ అన్ని ఈ పర్టికులర్ కేసులో అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది కాబట్టి సో నేను డెఫినెట్గా ఎంతైనా చేయాల్సింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడు, సమ్వేర్ అరౌండ్ నా మిడ్ ఇక్కడ వచ్చింది, విచ్ మీన్స్ ఇక్కడ చూడు, దో లెస్ దాన్ కే అయినా ఐల్ మేక్ ఇట్ యాజ్ అన్ ఎండ్. బట్ ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఆఫ్ ద కంటెంట్ తీసేసాం. అండ్ ఇప్పుడు చూడు, మళ్ళా మిడ్ని చేస్తాము. ఇఫ్ ఇది ఈక్వల్ అయినా లేదా లెస్ దాన్ అయినా దీన్ని ఎండ్ చేస్తున్నా. మళ్ళా ఇక్కడ మిడ్ని కనిపెడుతున్నా, అది ఈక్వల్ కాబట్టి దాన్ని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు చూడు, ఈ రెండిట్లో మనం చేసే మిడ్ పోర్షన్ దీనికైనా చూపించేది ఇది ఈక్వల్ కాదు అంటే ఎస్. ఇక్కడ అన్ని ఇప్పుడు ఈ మూడు ఈక్వల్నా కాబట్టి దీనికి సి దో లెస్ దాన్ కే ఉన్నా అది ఈక్వల్ కేస్కే వస్తుంది. ఎందుకు ఇఫ్ ఇన్ కేస్ వెరీ సింపుల్గా ఇంట్యూటివ్ మేనర్లో చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకో. ప్రాపర్గా వాడికి ఈక్వల్ కేస్ కావాలి. సో సింపుల్గా దీన్ని నేను ఫెయిల్ ఫెయిల్ అక్కర్లేదు. సింపుల్గా ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రిక్ట్గా క్వశ్చన్ పర్స్పెక్టివ్లోనే మాట్లాడుకోవాలి అని అంటే మనకు వచ్చేది ఇంతేనా కాదా. ఎందుకు, వాడికి కావాల్సింది ఈక్వల్ టు కేసులో ఉన్నదే. ఇదేమో గ్రేటర్ దాన్ కే, ఇదేమో లెస్ దాన్ కే, ఇదేమో ఈక్వల్స్ టు కే. ఇప్పుడు ఏం చెప్తున్నాను క్లియర్గా నేను, ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి మనకి, 1 2 3 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. గ్రేటర్ దాన్ అయినప్పుడు, ఈక్వల్ అయినప్పుడు, లెస్ దాన్ అయినప్పుడు, అవునా కాదా. ఈ 3 కేసెస్ ఈ పర్టికులర్ కేసులో ఉన్నాయా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇలా 3 పాసిబిలిటీగా ఉంటే బైనరీ సర్చ్ అప్లై చేయలేము. ఎందుకు, బైనరీ సర్చ్ అనేది ఒక డెసిషన్ మేకింగ్, ఐదర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక సర్టెన్ బేసిస్ మీద కంటెంట్ని డివిజన్ చేయాలి. మరి ఇక్కడ 3 పార్ట్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఉంది, 3 డివిజన్స్ కింద ఉంది. మరి అప్పుడు ఏం చేయొచ్చు, ఈవెన్ దో ఇది లిస్ట్ అయినా దీన్ని నేను టువర్డ్స్ ఆఫ్టర్ పాసింగ్ కేస్ కింద ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని ఫీజిబుల్ సొల్యూషన్ అనుకోవచ్చా లేదా. బట్ ఇక్కడ వస్తే ఇది డెఫినెట్గా ఫెయిల్ అనొచ్చా లేదా. అండ్ ఇలా అనుకోవడం వల్ల ఇప్పుడేమైంది, 2 పార్ట్స్ కింద చేశా. సో ఇనీషియల్గా 3 పార్ట్స్గా ఉన్న స్టేట్మెంట్స్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే కూడా ఫీజిబుల్ సొల్యూషన్, సక్సెస్ సొల్యూషన్ అని అనుకోవడం వల్ల ఇప్పుడు 2 డివిజన్స్ అయినాయి. 2 డివిజన్స్ అయ్యింది అంటే బైనరీ సర్చ్ని ప్రాపర్గా అప్లై చేయొచ్చా లేదా. ఎందుకు,
క్లియర్గా ఇప్పుడు చెప్తా చూడు. ఇఫ్ ఇన్ కేస్ ఇలా ట్యాకిల్ చేయకపోతే 2 డివిజన్స్ కింద సపోజ్ నా మిడ్ ఇక్కడ చూపించింది అంటే ఏంటి, డెఫినెట్గా స్టార్ట్ +1 చేయొచ్చు, స్టార్ట్ +1 చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూపించింది, నా ఎండ్ ఇక్కడ దాకే పెట్టచ్చు. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ చూపిస్తే సి ఇఫ్ ఇన్ కేస్ లెస్ దాన్ కేకి చూపిస్తే ఇలా 3 పర్స్పెక్టివ్లు ఉంటే ఇఫ్ ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే మనకేంటి స్టార్ట్ +1 స్టార్ట్ ఇక్కడ ఎండ్ ఇక్కడ. బట్ వీ హ్యావ్ లాస్ట్ కంప్లీట్లీ ద ఆన్సర్. వీ హ్యావ్ లాస్ట్ అవర్ ఒరిజినల్ ఆన్సర్ దో వీ కెన్ గెట్. Because of this reason, I am making like and I am assuming that greater than k will be completely failure case, greater than k will be completely my failure case, and less than or equals to will be like almost success case. Because of this reason, if in case ఇప్పుడు ఇలా 2 parts చేయడం వల్ల ఇప్పుడు మళ్ళా క్వశ్చన్ అడుగుతా. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ సక్సెస్ అయితే ఇఫ్ ఇన్ కేస్ ఇలా గ్రేటర్ దెన్ k పాసిబిలిటీ వస్తే ఫెయిల్యూర్ కేస్ అంటే +1 చేయి, స్టార్ట్ +1 చేయి. అండ్ ఇక్కడ ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ 0, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ k, వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ ట్రూ, విచ్ మీన్స్ include this and search from here. So we are not losing our original answer here. Because of this reason, less than k ni kuda less than ni kuda feasible solution lo add chestunna. And ide deeniki balamaina answer and deeniki ide reason. Okay, వెరీ సింపుల్. నీకు అర్థమైంది కదా. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ వస్తుంది 0, ఇక్కడ వస్తుంది. మరి ఇలా వస్తున్నప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలా ఎలా తెలిసిద్ది, తెలీదు. కాబట్టి ఈ మొత్తాన్ని ఒక ఆన్సర్ అనుకో అండ్ ఈ మొత్తాన్ని సపరేట్ అనుకో. ఇలా 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు బైనరీ సెర్చ్ అప్లై చేయి. అండ్ ఇక్కడ అగైన్ 0s దెన్ ఫాలోడ్ బై 1s ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ 1ని డిటెక్ట్ చేయొచ్చు. అదే మనం ఇప్పటిదాకా చేసుకుంది అండ్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ అప్రోచ్ వేలో వెళ్తున్నాము. అండ్ సి ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డెఫినెట్గా అది నాకు ఇంకా మోటివేషన్ వచ్చింది ఇంకా వీడియోస్ చేయాలని. ఓకే, అండ్ సో ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాము. ఎలా ఇంప్లిమెంట్ చేద్దాము? సి పబ్లిక్ స్టాటిక్ బూలియన్. అండ్ సి ఇప్పుడు నా క్వశ్చన్ చూడు, నా ఫంక్షన్ ఏం చేస్తున్నానో చూడు. కెన్ ఐ స్ప్లిట్ at max k. సో k స్ప్లిట్ చేయగలనా లేదా అనేది క్వశ్చన్ అడుగుతున్నా. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నమ్స్ అండ్ దెన్ ద k whatever the thing. అండ్ ఇక్కడ ఆ ఒక్కొక్క సబ్ అరేలో ద మ్యాక్సిమం సమ్ ఎంత ఉండాలి, సో మ్యాక్స్ సమ్ లైక్ ఎలిజిబుల్, మ్యాక్స్ సమ్ ఎంత ఉండాలి అనే ఎలిజిబిలిటీని నేను ఇక్కడ చేస్తున్నా. అండ్ ఇక్కడ సింపుల్గా కెన్ ఐ స్ప్లిట్ అనే దాన్ని ఇక్కడ రాస్తున్నా. అండ్ దెన్ కేని పంపిస్తున్నా. వాట్ ఎవర్ ద మిడ్, ఇప్పుడు మన మిడ్డే ఆ మ్యాక్సిమం యొక్క గోల్ కదా, ఆ మిడ్ యొక్క అజంప్షనే కదా. అండ్ దెన్ ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, సింపుల్, ఎన్ని కే స్ప్లిట్ చేయగలను, ఎన్ని టెంపరీ కే స్ప్లిట్ చేయగలను, ఇనిషియల్గా 1 అనుకుందాము. అండ్ దెన్ నేను అప్పటిదాకా సమ్మని యాడ్ చేస్తూ ఉండాలా లైక్ గ్రూపింగ్ చేసేటప్పుడు. సో దెన్ అండ్ ఇప్పుడు చూడు ఫర్ nums.length if in case ఆ గ్రూప్లో ఆ ఫస్ట్ గ్రూప్లో లైక్ వాట్ ఎవర్ ద సబ్ అరే ఆ గ్రూప్లో యాడ్ చేసే ముందే ఐ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ద మ్యాక్సిమం ఆర్ నాట్, గ్రేటర్ దెన్ ద కెపాసిటీ వీ హ్యావ్ ఆర్ నాట్. అంటే వాట్ ఎవర్ ద సమ్ టిల్ నౌ వీ హ్యావ్ ప్లస్ వాట్ ఎవర్ ద నమ్స్ వీఆర్ గోయింగ్ టు యాడ్ టు దాట్ ప్రెజెంట్ సబ్ అరే ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద మ్యాక్సిమం అయితేనే, లైక్ ఇఫ్ ఇన్ కేస్ అది యాడ్ చేసినా కానీ మ్యాక్సిమం కన్నా తక్కువ ఉంటే, అంటే నాకు కావాల్సిన గోల్ రిక్వైర్మెంట్ అంతా ఉంటేనే then add that to the current nums of I. If in case కాకపోతే then I'll make like we have split one more, like ఇంకో కొత్త సబ్ అరేని నేను తీసుకుంటున్నాను, దాన్ని +1 చేస్తున్నా. అండ్ ఇప్పుడు అగైన్ ఇక్కడ nums of I చేస్తున్నా. ఇది సేమ్ వాట్ ఎవర్ ద షిప్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసాము అంత సిమిలర్ టు ద ఫ్లవర్ ప్రాబ్లం ఏదైతే చేసామో అది చూస్తే ఈ పర్టికులర్ కోడ్ నీకు అసలు ఈజీగా అనిపించాలి. ఓకే, సింపుల్గా ఇక్కడ టెంపరీ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే అయితే ట్రూ, ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ఫాల్స్, అవునా కదా. అండ్ దెన్ వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఇస్ ఫైన్. సో ఎట్ ఎండ్
I can return either end or start. It doesn't matter because both were pointing at the same location. And see, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తున్నా. అండ్ అగైన్ ఇప్పుడు చెప్పు, ఎంత ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నీకు నిజంగా ఈ ప్రాబ్లం హార్డ్ అనిపిస్తుందా? అసలు ఏమన్నా ఉందా ఆ ప్రాబ్లంలో నువ్వు హార్డ్ అని చెప్పి భయపడడానికి? జస్ట్ క్వశ్చనింగ్ ప్రాపర్గా అడగగలిగితే, క్వశ్చన్ని ప్రాపర్గా అడిగినందుకు అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. లీనియర్గా వెళ్తున్నాం అని తెలిసింది. ఒక పర్టికులర్ క్వశ్చన్ ఎంత కెపాసిటీతో వెళ్తే నేను స్ప్లిట్ చేయొచ్చు అనే ఒక చిన్న క్వశ్చన్, ఓకే ఇది ఇది ఫిట్ అయిద్దా, ఇది ఫిట్ అయితే ఇది ఫిట్ అయిద్దా, లీనియర్గా వెళ్తున్నావు. అలా లీనియర్గా ఎందుకు బైనరీగా వెళ్ళు, ప్రాబ్లం సింపుల్. అండ్ యా, ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము. మనం ఒకసారి రన్ చేద్దాము. అండ్ యాజ్ యూజువల్గా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి రెక్టిఫై చేద్దాము. దాట్స్ ఓకే. See, initial test cases were accepted. See, accepted. So, yeah. మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత చూద్దామా? టైం కాంప్లెక్సిటీ ఎంతో. ఏముంది టైం కాంప్లెక్సిటీ ఎంత అని ఓ హైప్ అవ్వడం, కాకపోతే ఇక్కడ సింపుల్గా మ్యాక్సిమంని కనుక్కుంటున్నా. సింపుల్గా ఒక అరే ట్రావెల్స్ చేస్తున్నా. నా అరే లెంత్ ఎన్ అనుకుంటే ఎన్ అవుతుంది. దీని తర్వాత సి దాని తర్వాత నాకు బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నా. నేను బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నా. స్టార్ట్ వచ్చేసి వాట్ ఎవర్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ దట్ అరే, ఎండ్ వచ్చేసి వాట్ ఎవర్ ద టోటల్ సమ్ అరే. అంటే ఇప్పుడు నా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే, అంటే బైనరీ సెర్చ్ అప్లై చేస్తుంటే ఇక్కడ నా ఇనీషియల్ ఇది, నా ఎండ్ ఇదేనా, మరి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత, ఎన్నే ఉంది, వాట్ ఎవర్ ద సమ్ మైనస్ మ్యాక్స్ అయ్యి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్, అండ్ ఈ ఎలిమెంట్స్ నేను ఎం ఉన్నాయి అనుకుంటున్నా. అంటే ఇక్కడ బైనరీ సెర్చ్ అప్లై చేయడం వల్ల బైనరీ సెర్చ్ కంపారిజన్ పర్స్పెక్టివ్లో అది కంప్లీట్గా రన్ చేస్తున్నా కాబట్టి సింపుల్గా నేను లాగ్ ఎం అనొచ్చా. ఇక్కడ కెన్ స్ప్లిట్ అనేది మ్యాక్సిమంని ప్రతిసారి బైనరీ సెర్చ్ కంపారిజన్కి పంపిస్తున్నా. అంటే ప్రతి ఇన్స్టెన్స్ ఆఫ్ బైనరీ సెర్చ్ కంపారిజన్కి ఆ కెన్ స్ప్లిట్ ఏం జరుగుతుంది లోపల, ఏముంది సింపుల్గా ఒక ఫర్ లూప్ అయినా ఆ లోపల ఇఫ్ ఎల్స్ కేసుతో ట్యాకిల్ చేస్తున్నావు. అంతకు మించి ఏమైనా ఉందా? బ్లైండ్గా ఇఫ్ ఎల్స్ని రన్ చేస్తున్నావు, అవునా కదా? అంటే ఇఫ్ ఎల్స్ ఒక ఫర్ లూప్ అని రన్ చేస్తున్నాం. ఆ ఫర్ లూప్ ఎంత, ఏముంది అరే లెంత్ ఎంత ఉంటే అంత, అంటే ఎన్. సో ఒక్కొక్క బైనరీ సెర్చ్ దానికి ఎన్ టైమ్స్ రన్ చేస్తున్నా. మరి ఎన్నిసార్లు కంపారిజన్స్ ఉన్నాయి లాగ్ ఎంకి, అంటే లాగ్ ఎం టైమ్స్ ఎన్ టైమ్స్, లాగ్ ఎం బైనరీ సెర్చ్ ఎలిమెంట్స్కి ఎన్ టైమ్స్ ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. అంటే ఎన్ ఇంటూ లాగ్ ఎమ్, ఏమన్నా చేంజ్ ఉందా, ప్లస్ ఎన్ ఈ మ్యాక్సిమం. బట్ ఇక్కడ ఇది ఎఫెక్టివ్ అవుతుంది కాబట్టి అగైన్ బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎం. అర్థమైందా? హార్డా? సి ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇది హార్డ్ కాదు, నిజమే పర్స్పెక్టివ్ మారింది అనిపిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో యా, అండ్ యాజ్ యూజువల్గా అదే కూడా మనం పైథాన్లో కూడా చూద్దాము. సేమ్, కొంచెం కూడా చేంజ్ ఉండదు. సి కెన్ ఐ స్ప్లిట్ ఆర్ నాట్, ఇనీషియల్గా ఒకటి అనుకుంటాము, అండ్ టోటల్ వాట్ ఎవర్ ద సమ్ అనేది 0 అనుకుంటాము. ఆ ఏరియాలో ఉన్న ప్రతిదాన్ని మనం తీసుకొని అది యాడ్ చేసే ముందే మనం చెక్ చేయాలి, అవును కదా? ఆ సబ్ అరేలో యాడ్ చేసే ముందే ఓకే ఆ కంటెంట్ నిజంగా యాడ్ చేయడం వల్ల నేను అనుకుంటున్న గోల్ కన్నా ఎక్కువ అవుతుందా తక్కువ ఉంటుందా, తక్కువ ఉంటే మాత్రమే యాడ్ చేయాలి అనేది చెప్తాము. సో ఇక్కడ అలా తక్కువ ఉంటేనే యాడ్ చేస్తున్నాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఉంటే దాని మీనింగ్ ఏంటి, ఓకే ప్రెసెంట్గా నేను సబ్ అరేలో యాడ్ చేస్తున్న కంటెంట్ ఎక్సీడ్ అయిపోయింది, ఐ నీడ్ టు టేక్ వన్ న్యూ సబ్ అరే, ఇందులో నేను కంటెంట్ని యాడ్ చేయాలి. సో అలా కంటెంట్ని యాడ్ చేస్తే ఆ సబ్ అరే స్ప్లిట్స్ కూడా, అంటే నెక్స్ట్ సబ్ అరే తీసుకుంటున్నాను అంటే అది ఒక కొత్త స్ప్లిట్ అనే కదా, కాబట్టి +1 చేస్తున్నా. అండ్ ప్రెసెంట్ది కూడా ఎక్సీడ్ అవ్వకూడదు, ప్రెసెంట్ను కూడా ట్యాకిల్ చేయాలి, ప్రెసెంట్ను కూడా యాడ్ చేయాలి, కాబట్టి దీన్ని నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా ప్రెసెంట్ దాన్ని. అండ్ అలా హోల్ ప్రాసెస్ జరుగుతుంటే వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ అనేది మనకు వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆ స్ప్లిట్స్ వాట్ ఎవర్ ద స్ప్లిట్స్ వీ గాట్,
ఇఫ్ ఇన్ కేస్ ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అయితే అంటే దాని మీనింగ్ డెఫినెట్గా ఫీజిబుల్ సొల్యూషన్లో ఉన్నట్టు. బట్ అది ప్రాపర్ ఫీజిబులా లేకపోతే కాదా అనేది మనకి తెలియదు. బట్ ఇదంతా ఫీజిబుల్లో ఉంది కాబట్టి ట్రూ అనుకుంటున్నాము. అండ్ దెన్ వన్స్ ఇక్కడ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అండ్ యా ఈ ఫంక్షన్లో ఏంటి లీనియర్గా ఒక్కొక్కటి పంపించడం కన్నా లీనియర్గా ఒక్కొక్కటి పాస్ చేయడం కన్నా సింపుల్గా మిడ్ వాల్యూస్తో మనం కంప్లీట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు. ఓకే అండ్ యా ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసి చూద్దాము. See, accepted. So that's it for this video. Thank you.